హాయ్ నమస్కార ఆదాబ్ అభివందనం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి బంధించాలని నేను సంధించే ప్రశ్నలకు సరైన సమాధానాలు అందించి వాటిని నా ముందుంచి పాయింట్లు పొందేసి ఛాంపియన్ అయిపోవడానికి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 అండ్ ప్రెస్టీజియస్ ట్రోఫీని అందుకోవడానికి మన ముందుకు వచ్చేసారు 5 చిన్నారులు. వీళ్ళందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడేదో తేల్చుకోవాలంటే లెట్స్ బిగిన్ ద చార్మింగ్ చేజింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్. వేణు గారు నమస్తే అండి. హాయ్ హర్షిత. హాయ్ సార్. నైస్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? సెయింట్ థామస్ హై స్కూల్. అమ్మా మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. వెరీ నైస్ అండి. హర్షిత ఎలా ఉంటుంది ఇంట్లో? కామ్ గా ఉంటుందండి. చాలా బ్రైట్ గా చెప్పేస్తాం సమాధానాలన్నీ కూడా. హర్షిత ఏంటి మీ స్కూల్ నీకు చాలా ఇష్టమైంది ఏంటి? మా టీచర్స్. సరదాగా ఉంటావు వాళ్ళతో? సార్. గుడ్ గుడ్. నీకు ఇష్టం టీచర్ ఎవరు అందరిలోకి? ప్రశాంత్ సార్. ప్రశాంత్ సార్. ఆయన ఏం టీచ్ చేస్తారు మీకు? బయాలజీ. బయాలజీ అంటే నువ్వు పెద్ద డాక్టర్ అవుతావా? అవునా? అవును. హర్షిత అంటే ఏంటి హర్షిత? సంతోషం. వెరీ గుడ్. అమ్మా మీరు ఛాంపియన్ చూస్తుంటారండి? అవునండి. మీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటమ్మా? అన్ని రౌండ్స్ అండి. మరి హర్షిత నీకు ఇష్టం రౌండ్ ఏంటి? లిటరేచర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ధనలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ శశాంక్. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఏ స్కూల్? ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. శశాంక్ కూడా ఎక్సలెంట్ కిడ్ అండి. అల్లరి చేస్తాడు. సో అల్లరిలో ఎక్సలెంట్ అన్నమాట. మరి చదువులో? బాగానే చదువుతాడు. శశాంక్ వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ క్రికెట్ అండ్ వాచింగ్ ఛాంపియన్. ప్లేయింగ్ క్రికెట్ అండ్ వాచింగ్ ఛాంపియన్. సార్. ఇది బటర్ క్రీమ్ బిస్కెట్ అంటే డైలీ చూస్తావా? ఎస్ సార్. నీకు బాగా ఇష్టమైంది ఛాంపియన్ లో? సన్రైజర్. నైస్ శశాంక్. నీకు ఎవరైనా రోల్ మోడల్ ఉన్నారా లైఫ్ లో? సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్. ఎందుకు ఆయన బాగా ఇష్టం నీకు? బాగా ఆడతాడు. చాలా బాగా ఆడతాడు. అలా ఇలా కాదు, ఈస్ ద గాడ్ ఆఫ్ క్రికెట్. పెద్దగా ఏమవుతావు? క్రికెటర్. క్రికెటర్ అవుతావా? అందుకని సచిన్ టెండూల్కర్ ఇన్స్పిరేషన్ నీకు. ఖచ్చితంగా అయిపోవాలి నువ్వు. సార్. ఎస్. ఎస్ సార్. మరి అంతకన్నా ముందు ఛాంపియన్ కూడా అయిపోతావా? ఎస్ సార్. విత్ ఆల్ ద కాన్ఫిడెన్స్. ఎస్ సార్. శభాష్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హైమాత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ దేవకీ నందన్. హాయ్ సార్. దేవకీ నందనుడు ఎవరు నాయన? కృష్ణుడు. శ్రీకృష్ణుడు. బా ఎంత మంచి పేరు పెట్టారు దేవకీ నందన్. ఎవరిదమ్మా ఐడియా ఇది? వాళ్ళ నాన్నమ్మ గారిదండి. వాళ్ళ నాన్నమ్మ గారిది. అక్కడి నుంచి వచ్చింది పేరు, అందుకనే అలా వచ్చింది. గుడ్. దేవకీ నందన్ ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్ సార్. ఏ స్కూల్? శివాని హై స్కూల్. నైస్ దేవకీ నందన్. మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? ఐఏఎస్. వెరీ గుడ్. హూస్ యువర్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ? ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం. వెరీ వెరీ నైస్ దేవకీ నందన్. ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? సార్. అమ్మా మీరు చూస్తారండి? చూస్తానండి. మీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి? లిటరేచర్ అండి. లిటరేచర్ బాగా ఇష్టం. ఇంట్లో ఆన్సర్లు చెప్తుంటాడా? చెప్తాడండి. గుడ్ దేవకీ నందన్. మరి ఆల్ ది వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. మల్లీశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ యశస్విని. హలో సార్. యశస్విని అంటే ఏంటి అసలు అర్థం? రైటింగ్ అండ్ చార్మింగ్. యశస్విని. యశస్సు అంటే కీర్తి, అంటే కీర్తి గడించేది అనమాట. అవునా? మరి నువ్వు ఏం సాధించి కీర్తి గడిస్తావు? 1 lakh and trophy in champion. ఓ ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్ టైటిల్ సాధించి కీర్తి గడిస్తావు అనమాట. వెరీ గుడ్ ఆన్సర్. ఎలా ఉంటుంది తన ఇంట్లో? కామ్ గా ఉంటుంది. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. యశస్విని చదువు ఎలా ఉంటుంది? ఎలా చదువుకుంటుంది? బాగా చదివి. వెరీ నైస్ యశస్విని. వాట్ ఆర్ యువర్ హాబీస్? My hobbies are reading books, drawing and doing some little experiments. ఎక్స్పెరిమెంట్సా? ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తావు? From biology, chemistry. ల్యాబ్కి వెళ్ళి దాన్ని దీన్ని కలిపేస్తుంటావా? మా ఫాదర్ నాకు హెల్ప్ చేస్తారు. ఓ నాన్నగారు ఆధ్వర్యంలో ఆయన సహకారంతో బోల్డ్ ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటావు అనమాట. అంటే నువ్వు పెద్ద సైంటిస్ట్ గట్రా అవుతావా? సార్. మరి ఏమవుతావు? నేను ఒక కంపెనీ స్థాపించాలనుకుంటున్నాను. ప్రజలకి ఉపయోగపడేవి కొన్ని కొత్తవి కనిపెట్టాలనుకుంటున్నాను. హౌ వండర్ఫుల్. సో స్వీట్. సో నైస్. సో కంపెనీ పెట్టాలని, ప్రజలకు ఉపయోగించేది కొత్తది కనిపెట్టాలని అనుకుంటున్నావు. సచ్ ఎ నైస్ అంబిషన్. మరి ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? ఎస్ సార్. రౌండ్ ఛాంపియన్. ఆల్ ఆర్ మై ఫేవరెట్. గుడ్ లక్ టు యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. పద్మావతి గారు నమస్తే అండి. హాయ్ సతీష్ చంద్ర. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఏ స్కూల్ అన్న? భాష్యం. వెరీ గుడ్. ఈ డ్రెస్ కట్టసి ఎవరు? ఫాదర్. వెరీ గుడ్. అమ్మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. సతీష్ నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఫాదర్. హౌ స్వీట్. సచ్ ఎ నైస్ ఆన్సర్. సో నాన్నగారితో షాపింగ్ చేస్తావు, నాన్నగారితో ఎప్పుడు ఉంటావు, ఆయనతో ఆడుకుంటావా? సార్. ఎలాంటి గేమ్స్ ఆడుతుంటావు నాన్నగారితో నువ్వు? క్రికెట్, క్యారమ్స్. సో అయితే బెస్ట్ ఫ్రెండ్ నాన్నగారు అందుకే చెప్పావు అనమాట. యూ స్పెండ్ ఆల్ యూర్ టైమ్ విత్ హిమ్.
ఎస్ సార్. వెరీ గుడ్. సో సతీష్ ఎలా చదువుతాడండి? చాలా బాగా చదువుతాడు. సో మీరేం చెప్పక్కర్లేదు, చదువుకోమని చెప్తూ ఉండక్కర్లేదు. అవసరమే లేదు. వెరీ గుడ్ సతీష్. మరి నువ్వు పెద్దగా ఏమవుతావు? డాక్టర్. డాక్టర్ అయిపోతావు. ఏ డాక్టర్ అవుతావు? కార్డియాలజిస్ట్. బోల్డ్ అంత ధైర్యం కావాలి, బోల్డ్ అంత కాన్సన్ట్రేషన్ కావాలి. నీకుందా ఆ కాన్సన్ట్రేషన్ అంతా? ఎస్ సార్. వెరీ గుడ్ నాన్న, నీకు కూడా ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. పేరెంట్స్, మీ పిల్లలందరికీ మీ బెస్ట్ విషెస్ అందజేసేసి, బ్లెస్సింగ్స్ అందజేసేసి మా పేరెంట్స్ పైలోనికి వచ్చేసేయండి. ప్లీజ్ కమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈచ్ 1 క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్స్, తప్పైతే -5, ఆన్సర్ తెలియకపోతే మదర్స్ హెల్ప్, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్. సరేనా? స్టార్ట్ చేద్దామా? విత్ హ్యాపీ హర్షిత, మీ క్వశ్చన్. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? మీ ఆప్షన్స్: ఏ పుణే, బి చెన్నై, సి హైదరాబాద్, డి బెంగళూరు. మదర్స్ హెల్ప్. ఓకే అమ్మా, హెల్ప్ చేయరా ప్లీజ్. ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో? చెన్నై అండి. చెన్నై. ఐడియా ఉందా? మీకు కాన్ఫిడెంటా? మీరు అవును, కాన్ఫిడెంట్? కాన్ఫిడెంట్. ఓకే అమ్మ కాన్ఫిడెంట్. హర్షిత మరి ఏం చేద్దాం? చెన్నై. ఫ్రీజ్ చేద్దాం చెన్నైని. ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి చెన్నై. అండ్ హర్షిత, చెన్నై is the wrong answer. -5. The right answer is Bengaluru. Okay? చలో శశాంక్, రెడీయా? రెడీ సార్. నీ క్వశ్చన్. గోల్డెన్ గర్ల్ పుస్తకాన్ని రాసిన ప్రముఖ క్రీడాకారిణి ఎవరు? నీ ఆప్షన్స్: ఏ సైనా నెహ్వాల్, బి సానియా మిర్జా, సి పిటి ఉషా, అండ్ డి కరణం మల్లేశ్వరి. మదర్స్ హెల్ప్. ఓకే అమ్మా, మదర్స్ హెల్ప్ ప్లీజ్. పిటి ఉషా అనుకుంటున్నాను సార్. పిటి ఉషా అనుకుంటున్నారు. అమ్మ పిటి ఉషా అనుకుంటున్నారు. శశాంక్ ఏం చేద్దాం? పిటి ఉషా. పిటి ఉషా. సో అమ్మ చెప్పినట్టు నువ్వు కూడా పిటి ఉషా అంటున్నావు. ఫ్రీజ్ చేయనా? జీ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి పిటి ఉషా అండ్ శశాంక్. గోల్డెన్ గోల్ పుస్తకాన్ని రాసిన ప్రముఖ క్రీడాకారిణి పిటి ఉషా ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. శశాంక్, పిటి ఉషా రాసిన పుస్తకమే కాదు, పిటి ఉషాకున్న నిక్ నేమ్ కూడా గోల్డెన్ గర్ల్. ఆవిడకి చాలా నిక్ నేమ్స్ ఉన్నాయి. ద పయోలి ఎక్స్ప్రెస్ అని. షీఈ్ అ కేరళైట్ బేసికలీ, పయోలి నుంచి వచ్చారు. సో ఆవిడని పయోలి ఎక్స్ప్రెస్ అంటారు, గోల్డెన్ గర్ల్ అంటారు, ద క్వీన్ ఆఫ్ ఇండియన్ ఫీల్డ్ అండ్ ట్రాక్ అని కూడా అంటారు. దేవకీ నందన, అడగనా? సార్. నీ క్వశ్చన్. ఈ 4గింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? అండ్ నీ ఆప్షన్స్: ఏ 9, బి 23, సి 25, అండ్ డి 36. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్ కావాలా? ఓకే అమ్మ, హెల్ప్ చేయరా ప్లీజ్. నో ఐడియా సార్. నో ఐడియా. అమ్మకి ఐడియా లేదురా. ఆప్షన్ బి 23. ఆప్షన్ బి 23. షల్ ఐ ఫ్రీజ్? ఎస్ సార్. ఓకే, ఐ విల్ ఫ్రీజ్. బట్ నువ్వు 23 ఎందుకు అనుకుంటున్నావు? 9, 25, 36 are square roots of 3, 5 and 6. సో అందుకని అనుకుంటున్నావు. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి 23 అండ్ దేవకీ నందన 23 is absolutely the right answer and 10 points to you. యశస్విని, రెడీయా? యువర్ క్వశ్చన్. ఇంటర్నెట్ కు సంబంధించి www లో మొదటి W అంటే ఏంటి? ఆప్షన్ ఏ వర్క్, ఆప్షన్ బి వరల్డ్, ఆప్షన్ సి వైడ్, అండ్ ఆప్షన్ డి వెబ్. ఆప్షన్ బి వరల్డ్. ఆప్షన్ బి వరల్డ్. షూరా? పక్కానా? అమ్మను ఒకసారి. ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి వరల్డ్ అండ్ యశస్విని, వరల్డ్ is the wonderful answer and 10 points to you. Satish Chandra. Sir. Stylish Chandra, రెడీయా? Sir. నీ క్వశ్చన్. ఈ 4గింటిలో నంబర్ లేని మాట ఏది? నీ ఆప్షన్స్: ఏ శతకం, బి పథకం, సి దశావతారం, అండ్ డి సహస్రావధానం. ఆప్షన్ బి పథకం. ఆప్షన్ బి పథకం. షూరా? అమ్మని అడుగుతావా ఒకసారి? ఒకసారి అడుగుతాను. ఒకసారి అడుగుతావా? సరే అడిగేసే అమ్మని. ఆప్షన్ బి పథకం కరెక్ట్ ఆన్సర్. ఓకే, అమ్మ కూడా ఆప్షన్ బి పథకం అని అనుకుంటున్నారు. మరేం చేద్దాం సతీష్ చంద్ర? ప్లీజ్. ప్లీజ్. సార్. ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి పథకం. సార్. అండ్ పథకం కరెక్ట్ ఆన్సర్ అని చేస్తున్నా 10 పాయింట్స్. శతకం అంటే ఎన్ని? 100. దశావతారం అంటే 10. సహస్రావధానం అంటే 1000. 1000. ఓకే,
సో మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ ఈ రౌండ్ లో మొత్తం 3 pictures on the screen. Each picture has a question. Each question will carry 10 points for the right answer. Wrong అయితే -5. ఓకేనా? మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న క్రికెటర్ పేరేంటి? ఫాస్టెస్ట్ బజర్ శశాంక్, your answer please. ప్రజ్ఞాన్ ఓజా. ప్రజ్ఞాన్ ఓజా. ఈయన బ్యాట్స్మెనా? బౌలర్ సార్. బౌలరా? హైదరాబాద్ ప్లేయర్. హైదరాబాద్ ప్లేయరా? సార్. ఫాస్టా మీడియం ఫాస్టా? లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సార్. ఇప్పుడు ఇన్ని పాయింట్లు నువ్వు చెప్పిన తర్వాత నేను కాదనగలనా శశాంక్? మళ్ళీ మాట కాదనగలనా అసలు నేను? ఇంపాసిబుల్. దట్స్ ద రైట్ ఆన్సర్. 10 points to you. మీ అందరికి సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పేరేంటి? This time it's Miss CAO Yashashwini. Your answer please. Veena. వీణా. షూరా? Yes sir. యశస్విని అంటోంది ఇది వీణ అని. నేను అంటున్నాను వీణ కాదు అని. రాంగ్ ఆన్సర్. -5. ఎవరైనా చెప్పగలరా ఇన్స్ట్రుమెంట్ పేరేంటో? సితార్. సితార్. ఎస్. సితార్ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చే మ్యూజిషియన్ తెలుసా? రవిశంకర్. ద మోస్ట్ ఫేమస్ ఇండియన్ మ్యూజిషియన్ ఫర్ సితార్. ఓకే, చలో నెక్స్ట్ పిక్చర్ మీ అందరి కోసం ఆన్ ద స్క్రీన్. ఈ స్టిల్ ఏ సినిమా? హర్షిత, your answer? అవతార్. అవతార్. నేను చెప్పేదే ఉంది. రైట్ ఆన్సర్. 10 points to you. వెల్, మన సెకండ్ రౌండ్ తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. సో ఈ రౌండ్ లో మొత్తం 3 words ఆన్ ద బోర్డ్. ఒక్క లెటర్ మాత్రం రివీల్ చేస్తాను, ఒక క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఈ క్లూ ని బట్టి, ఆ నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి ఆ వర్డ్ అంటే ఎగ్జాక్ట్ గా మీరు ఫాస్ట్ గా కరెక్ట్ గా చెప్పేస్తే 50 points. టైం చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 points. అప్పుడు చెప్పలేకపోయినా ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 30 points. అప్పటికి చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తే అప్పుడు చెప్తే 20 points. 10 points, no points. ఎప్పుడు తప్పు చెప్పినా -5. ఓకే, the first word in literature on the board. The 10-lettered word, and ఇందులో ముందుగా మీ అందరి కోసం I reveal letter number 5. నేను మీకు ఇస్తున్న క్లూ, మొన్న మా 9th క్లాస్ వాళ్ళందరం బెంగళూరు వెళ్ళాం. ఎన్ని విషయాలు తెలుసుకున్నామో. బజర్ ప్రెస్ చేశాడు దేవకి నందన్. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఎక్స్పెడిషన్. ఎక్స్పెడిషన్. స్పెల్లింగ్ ప్లీజ్. EXPEDITION. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, డి సరిపోయింది, క్లూ సరిపోయిందా? ఎక్స్పెడిషన్ అంటే ఏంటి? ఎక్స్ప్లోరింగ్, ట్రావెలింగ్. ట్రావెలింగ్ టు ఎక్స్ప్లోర్, టు రీసెర్చ్, టు నో, టు గెయిన్. దేవకి నందన్, ఇక్కడికి వచ్చి నువ్వు చేసిన ఎక్స్పెడిషన్ ఎక్సలెంట్ గా ఉంది. రైట్ ఆన్సర్. 20 points to you. చలో మీ అందరి కోసం I reveal the second word on the board. The 9-lettered word, and ఇందులో ముందుగా మీ అందరికి I reveal letter number 2. నేను మీకు ఇస్తున్న క్లూ, గీతలు పడిన గిన్నెలు. గీతలు పడిన గిన్నెలు. Time with Satish. Your answer please. యుటెన్సిల్స్. Utensils. Spelling please. UTENSILS. It's actually SILS. But utensils, any letters? 8 Turnawe. 9 So minus 5. Okay, 50 points eligibility అయిపోయింది కాబట్టి ఇప్పుడు 40 points కోసం మీ అందరికి I reveal letter number 9. This time is Yashashwini. Your answer please. Stainless. Spelling చెప్పు ఒకసారి. STAIN
LESS. ఓ అక్కడ సరిపోయా. ఓకే టీఎస్ కూడా సరిపోయిందా? క్లూ సరిపోయిందా? Yes sir. సరిపోయిందా? Yes sir. సరిపోయిందా? Yes sir. నేను వాల్యూమ్ పెంచుతుంటే మళ్ళీ నువ్వు వాల్యూమ్ తగ్గిస్తున్నావు. యశస్విని ఈసారి తగ్గించకు బికాస్ సరిపోయింది. రైట్ ఆన్సర్. బాడీ పాయింట్స్ యు. మీ అందరి కోసం లిటరేచర్ లో ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఓ ఇట్స్ an 11 lettered word. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 5 అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ పేరులో ఖండం ఉంది కానీ అది ఖండం కాదు, రాష్ట్రం. So your answer please. Australia. 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 -5. సరే 40 పాయింట్స్ కోసం ఇప్పుడు మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 2. This time it's Harshita. Your answer please. Uttarakhand. Could you please spell it for me? UTTARAKHAND. So number of letters సరిపోయా? Yes sir. TR సరిపోయిందా? Yes sir. ఓకే మరి క్లూ సరిపోయిందా? Yes sir. ఎలాగా? అది ఖండం కాదు కానీ దాని పేరులో ఖండం ఉంది. అది ఖండం కాదు కానీ దాని పేరులో ఖండం ఉంది. Yes sir. నువ్వు చెప్పింది ఆన్సర్ కాదు కానీ నీ ఆన్సర్ లో ఆన్సర్ అంటే ఏంటి? That's the right answer and body points to you. అండ్ లిటరేచర్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. మీ పిల్లలకి ఫుడ్ లో ఎలాంటి కాంబినేషన్ చాలా ఇష్టం? ఆలు చపాతి అండి. ఆలు చపాతి అంటే చపాతి ఆలు లోపల ఇష్టమా? లేదండి. ఏమా చపాతి ఆలు ఉంటే ఇంకంతే బాక్స్ ఖాళీ. నైస్. మరి శశాంక్ వాళ్ళ మదర్ చెప్పాలి తనకి ఇష్టమైన కాంబినేషన్ ఏంటి? బిర్యానీ విత్ పనీర్ కుర్మా. సో బిర్యానీ విత్ పనీర్ కుర్మా. కుమ్మేస్తావా? సార్ చితక్ కుమ్మేస్తావు. నైస్. మరి దేవకి నందన్ వాళ్ళ మదర్ బిర్యానీ అండి తనకి కూడా. తనకి బిర్యానీ. బిర్యానీతో పాటు కాంబినేషన్ చికెన్ కర్రీ తింటారు సార్. సో బిర్యానీ విత్ చికెన్ కర్రీ. సో ఇందాక వెజ్ బిర్యానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ. बहुत पसंद है चिकन बिरयानी. యశస్విని వాళ్ళ అమ్మగారు సాంబార్ రైస్ ఆమ్లెట్. సాంబార్ రైస్ లో ఆమ్లెట్. ఓ ఇది కొంచెం కొత్తగా ఉంది కాంబినేషన్, ఇప్పుడు వినలేదు నేను. చాలా బాగుంటుందా యశస్విని? వచ్చింది ఎక్స్ప్రెషన్. చాలా ఇష్టంగా తింటుంది. నీకు ఎవరు సజెస్ట్ చేస్తారు అలా తినమని? మా డాడీ తింటారు సార్. సో కాంబినేషన్ ఇప్పుడు జనరేషన్ నుంచి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది ఇప్పుడు. సతీష్ చంద్ర వాళ్ళ అమ్మగారు చెప్పాలి తనకి ఇష్టమైన కాంబినేషన్. పూరి ఆలు కర్రీ. పూరి ఆలు కర్రీ. అసలు పూరి ఎంత టెంప్టింగ్ గా ఉంటుందో దానికి తోడు ఆలు కర్రీ కూడా ఉంటే ఇంక అసలు అంతే అప్పటితప్పటి తాండ్రే. అవునా? చాలా ఇష్టంగా తింటావా? వెరీ నైస్. బాగుందన్నా, చాలా చాలా సంతోషం. చక్కగా మీ ఇష్టమైన తిండి చాలా బాగా తినేసి బలం పెంచుకుని బలంగా ఉండాలి, ధైర్యంగా. ఓకే, ఆఖరి రౌండ్ ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి పంపించే రౌండ్. రన్ రాజా రన్. ఇందులో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి ఎన్ని పాయింట్స్? 20. సెకండ్ క్వశ్చన్ కి 40. థర్డ్ కి 60. ఫోర్త్ 80. లాస్ట్ క్వశ్చన్ కి 100 పాయింట్స్. సో తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ అయిపోక్కర్లేదు, బట్ కేర్ఫుల్. తప్పైతే -10, -20, -30, -40, -50 కూడా అయ్యే అవకాశం, ప్రమాదం ఉంది. ఓకేనా? రెడీయా? స్టార్ట్ చేద్దామా? ఓకే, హియర్ కమ్స్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ రన్ రాజన్ ఫర్ 20 పాయింట్స్. ఏ సినిమా కోసం హీరోయిన్ అనుష్క బాగా వెయిట్ పెరిగింది? This time it's Shashank. Your answer please. Size 0. గ్లామరస్ గా యాక్ట్ చేసే హీరోయిన్ అనుష్క ఆవిడ సినిమా కోసం బాగా వెయిట్ పెంచేశారు. ఆ సినిమా పేరు సైజ్ 0 అంటున్నారు. షాంక్, కానీ నేను 0 పాయింట్స్ ఇవ్వచ్చా ఇప్పుడు? సార్ ఆ 0 పక్కన ఓ 2 పెట్టేయండి సార్, యువతల 20 అయిపోతుంది, ఇచ్చేస్తాను. ఓకేనా? రైట్ ఆన్సర్, 20 పాయింట్స్. Here comes the 40 points question. సాధారణంగా సిల్వర్ మెడల్ ఏ స్థానంలో ఉన్న వారికి ఇస్తారు? దేవకి నందన్, your answer. Second place. దేవకి, నేను అడిగింది సిల్వర్ మెడల్. Second place. సిల్వర్ మెడల్, రెండో స్థానం. సిల్వర్ మెడల్. నువ్వు భాష మారుస్తున్నావు, ఆన్సర్ మార్చట్లేదు. Second place.
అయితే నేనే స్టైల్ మారుస్తా. దట్స్ రైట్ ఆన్సర్. 40 points to you. మరి ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ఏమి ఇస్తారు? గోల్డ్. థర్డ్ ప్లేస్ అయితే బ్రాంజ్. ఫోర్త్ ప్లేస్ అయితే పింక్. ఏం ఒత్తి మెడల్ ఇస్తారు ఏం? నౌ కమ్స్ ద థర్డ్ క్వశ్చన్ ఫర్ 60 points. ఏ ఖండాన్ని డార్క్ కాంటినెంట్ అంటారు? అనుకున్నట్టే సతీష్ బజర్ నొక్కాడు. ఆన్సర్ ప్లీజ్. ఆఫ్రికా. నువ్వు బజర్ నొక్కాలి అని మాత్రమే అనలేదు, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి అని కూడా అన్నాను. డూ యు థింక్ ఇట్స్ రైట్ ఆన్సర్? సార్. సతీష్ చంద్ర, ఆఫ్రికాలో చాలా కాలం పాటు, అకార్డింగ్ టు ది ఆఫ్రికన్ హిస్టరీ, చాలా ఏళ్ల పాటుగా బానిసత్వం కొనసాగింది. అంటే చీకటి బతుకుల్లో ఉండేవారు. సో అందుకని వాళ్ళది డార్క్ కాంటినెంట్ అన్నారు. సో నీ ఆన్సర్ రైట్ ఆన్సర్ అండ్ 60 points to you. Here comes 80 points question. ప్రసిద్ధి చెందిన సాంచి స్తూపం ఏ మతస్థులకు సంబంధించినది? ఫాస్టెస్ట్ ఇస్ యశస్విని. యువర్ ఆన్సర్ ప్లీజ్. బుద్ధిస్ట్. యశస్విని రైట్ అయితే 80, రాంగ్ అయితే -40. అని రాంగ్ ఆన్సర్ అయితే అంత కాదు. సో ద రైట్ ఆన్సర్ అండ్ 80 points to you. ఇంతమంది ఇంత బాగా ఆడుతున్నారు, ఆట ఎక్కడా వన్ సైడ్ అవ్వలేదు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇప్పటికి కూడా. బికాస్ శశాంక్ ఇస్ ఆన్ 40, హర్షిత ఆన్ 45, సతీష్ ఆన్ 65, దేవకి ఆన్ 100 అండ్ యశస్విని ఆన్ 120. అండ్ దేర్ఫోర్ ఎవరు ఆన్సర్ చెప్తే వాళ్ళు ఛాంపియన్ అయిపోవచ్చు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి వీళ్లలో ఒకరిని ఎంపిక చేసి పంపించి అక్షరాల ₹1,00,000 ప్రెస్టీజియస్ ట్రోఫీని అందుకునే అవకాశాన్ని అందించే ప్రశ్న. వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ సోడియం బైకార్బోనేట్? హర్షిత, యువర్ ఆన్సర్. NaHCO3. 45 లో ఉన్నావు హర్షిత. వెల్, రాంగ్ అయితే యశస్విని ఛాంపియన్ అయిపోతుంది విత్ 120 points. రైట్ అయితే నువ్వు ఛాంపియన్ అవుతావు. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ హర్షిత అండ్ 100 points to you. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 145 స్లైట్ మార్జిన్ తో నిర్మల్ నుంచి వచ్చిన హర్షిత. సో మరి ఇంత బాగా ఆడినందుకు గాను మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. సో ఫైనల్లీ ఇంత టైట్ గా మ్యాచ్ అయిపోయిన తర్వాత, అన్ని సర్ప్రైజ్లు విడిపోయిన తర్వాత సెలబ్రేషన్ టైం వచ్చేసింది కదా. సో లెట్స్ కాల్ అపాన్ ద ఛాంపియన్ హర్షిత అండ్ వాళ్ళ మదర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ కమ్ ఆన్. కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ డన్. ఎలా అనిపించిందమ్మా? చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకెలా ఉంది? చాలా హ్యాపీ ఉంది సార్. నువ్వు అనుకున్నావు నువ్వు ఛాంపియన్ అవుతావని? సార్. అనుకున్నావా? సార్. నిజంగా అనుకున్నావా? వెరీ వెల్ ప్లేడ్ అమ్మా. హార్టీ కంగ్రాచులేషన్స్. మరి నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాళ ఛాంపియన్ హర్షితకి ఈటీవీ నుంచి ₹5,000 క్యాష్ ప్రైజ్. హ్యాపీ హ్యాపెనింగ్ హర్షిత. ఓవర్, గేమ్ ఇస్ ఓవర్ అనుకుంటున్నావా? ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్. ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్. అసలు గేమ్ అక్కడ ఉంది. సార్. సో ఇలాంటి వాళ్ళు, ఇలాంటి ఛాంపియన్స్ అందరూ అక్కడ ఉంటారు మళ్ళీ. సో అక్కడ కూడా ఢీకొని గెలవాలి. గెలుస్తావా? అక్షరాల ₹1,00,000 అండ్ ట్రోఫీ. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. స్టార్టింగ్ నుంచి కూడా చాలా చాలా టైట్ గా, నెక్ టు నెక్ గా ఒక్కొక్క రౌండ్ నుంచి ఒక్కొక్క లీడ్ లోకి వెళుతూ పాయింట్స్ చాలా అద్భుతంగా పంచుకుంటూ ఉన్నారు. అండ్ లాస్ట్ వరకు ఛాంపియన్ ఎవరా అని ఎవరికి తెలియనంత బాగా ఫైట్ చేస్తూ ఉన్నారు. బట్ లాస్ట్ ఆన్సర్ చెప్పేసి ఛాంపియన్ అయిపోయింది హర్షిత, కొట్టేసింది టైటిల్.
మరి ఇలాంటి మరొక ఎక్సైటింగ్ ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.